ఆ! సార్ ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చి భగవంతునికి దగ్గరయ్యేదానికి 5 సాధనలు చెప్పారు. కానీ దాన్ని ఎవరైనా సరే కుల మత భేదము లేకుండా ఎవరైనా సాధన చేస్తే మనం భగవంతుడికి చేరుకుంటామని చెప్తున్నారు. కానీ ఆ కాలంలోనే కృష్ణుడున్న కాలంలోనే ద్వాపరయుగంలోనే వచ్చే కర్ణుడికి గాని, ఏకలవ్యుడికి గాని అలాంటి అవకాశాలు ఎందుకు రాలేదు? అవకాశాలు ఏకలవ్యుడికి ఏం రాలేదు. ఆయన వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకోవాలనుకున్నాడు. ఆయన ఎవరు? ఒక బిల్లుడు. కానీ బిల్లుడైనటువంటి వాడికి ఏం విద్యలు కావాలి? ఆయన ఏమైనా యుద్ధాలు చేయాలన్నా? క్షత్రియుడా? కాదు కదా. కాబట్టి ఆయనకు కావాల్సినటువంటిది ఏదో దానికి. అందుకని నువ్వు బిల్లుడివి కాబట్టి అందుకని నీకు చెప్పకూడదు అని అన్నాడు. ఇప్పుడు మరి మనకి ఇప్పుడు మనం ఒక సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్నవాడు ఉన్నాడు అనుకోండి. మరి ఆ సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్నవాడికి మ్యాథమెటిక్స్ సంబంధించిన దాంట్లో సీట్ కావాలన్నారు అనుకోండి, మరి ఇస్తారా? ఎవరు? తర్వాత తక్కువ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఇలాంటి వాళ్ళకి తక్కువ మార్కులకి ఇస్తారు. మరి అదే అదర్ క్యాస్ట్కి ఎక్కువ మార్కులు రావాలా? మరి అదేంటంటే వాళ్ళకేమో తక్కువ మార్కులకి ఇచ్చారు, నాకేమో ఇవ్వలేదని అంటే కోర్టుకు పోతే ఏం చెబుతారు? అదే న్యాయం అని చెబుతారు కదా. అదే ప్రకారంగా ఎవరికి ఏం విద్యలు చెప్పాలనో అయ్యే చెప్తారు. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అన్ని విద్యలు చెప్పరు. వాళ్ళకి కావాల్సినవి అది. కర్ణుడి విషయం వస్తే కర్ణుడికి ఎందుకు బ్రహ్మాస్త్రం చెప్పలేదు, కానీ ద్రోణాచార్యుడు అందరికీ ఒకే రకమైన విద్యలు చెప్పాడుగా. ఈ 105 మందితో పాటుగా వచ్చిన ఇంకో 50-60 మంది ఇతర దేశాల రాజులు రాజకుమారులు వస్తే వాళ్ళకి కూడా అందరికీ విద్యలు నేర్పాడు. పైగా తనను చంపటానికి పుట్టినటువంటి దృష్టజ్యుమ్నుడికి విద్యలు నేర్పాడు. భీష్ముడిని చంపడానికి పుట్టినటువంటి అంబ సెకండ్గా పుడితే అతడికి విద్యలు నేర్పాడు. మరి అతడిలో పక్షపాత బుద్ధి ఉందా? మరి కర్ణుడికి ఎందుకు చెప్పలేదని అంటే అక్కడ కూడా చెప్పాడుగా. కర్ణుడికి ఎందుకు చెప్పలేదు అని అంటే, అయ్యా బ్రహ్మాస్త్రం ఎవరికి చెప్పాలనంటే వ్రత నియమం పాటించేటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసిన క్షత్రియుడికి చెప్పాలి, ఈ రెండు నువ్వు కాదు అని చెబితే మరి పరశురాముడి దగ్గరికి పోయి అబద్ధమాడి విద్య నేర్చుకున్నాడు. మరి అక్కడైనా నిజం చెప్పి నేర్చుకోవచ్చుగా. మరి అక్కడ అబద్ధం ఎందుకు ఆడాడు అంటే కర్ణుడికి కూడా తెలుసు బ్రహ్మాస్త్రం నాకు చెప్పకూడదు అనేటువంటి విషయం. కనుక కర్ణుడికి అన్యాయం చేయలేదు, ఏకలవ్యుడికి అన్యాయం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ కాలంలో వచ్చి కుల మతాలు చూశారు కదా, అదే నాకు డౌట్ లేదు. అంటే అది ప్రాపంచిక విద్యలు కాబట్టి ఆ విధంగా చెప్పారనేది కాదు. మీరు అడుగుతుంది ఏంటంటే కుల మతాల భేదం అని అంటే విద్య దగ్గర చెబుతున్నారు. మీరు ఏకలవ్యుడిని కర్ణుడిని తీసుకొచ్చి విద్య విషయం చెబుతున్నారు. కానీ అక్కడ భీముడు వంటలవాడిగా పోతాడు అజ్ఞాతవాస కాలంలో విరాటుడి దగ్గరికి. వంటలవాడిగా పోయినప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే పరిచయం చేసుకుంటూ చెప్తాడు, ఇదిగో ఇట్లా నేను బాగా వంటలు చేస్తాను, కడజాతి వాడని అని అంటాడు. అంటే కడజాతి వాడైనటువంటి వాడు చేసేటువంటి వంటల్ని రాజుగారు రాణి గారు వాళ్ళు కూడా తింటున్నారు. అంటే అప్పుడు కులమత భేదాలు ఉన్నాయా? ఉన్నట్ట అసలు మతాలనే అక్కడ లేవులే, ఒకటి కులాలే ఉంది. కాబట్టి కులాలు అయినప్పటికీ కూడా అదిగో ఆ రకంగా ఉన్నది కాబట్టి పాటించలేదు అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ విద్య చెప్పటంలో కులాన్ని కాదు దృష్టిలో పెట్టుకుంది. ఇక్కడ కులాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. క్షత్రియుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు ఇతరులకి నేర్పడానికి విద్య కావాలి. క్షత్రియుడికి యుద్ధాలు చేయటానికి, శత్రురాజుల మీద పోవటానికి, ప్రజలను రక్షించేటప్పుడు తన బలపరాక్రమాలు అవసరం అవుతాయి కాబట్టి క్షత్రియుడికి విద్యలు కావాలి. అంతేగాని వైశ్యుడు శూద్రుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు.